ప్రైజ్ ద లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 34వ కీర్తన 17వ వచనము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, ఈ ఉదయకాల సమయంలో నీవేదైతే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావో ఆ మొర ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడంట. అయితే ఒక మాట చెప్పబడింది ఇక్కడ, నీతిమంతులు మొరపెట్టగా అనే మాటను. ఎవరు నీతిమంతులు అవుతారు? ఎవరైతే దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తారో వారందరూ కూడా నీతిమంతులే. వాక్య ప్రకారం జీవించేవారు పాపము చెయ్యరు, పాపము చేసేవారు వాక్య ప్రకారంగా జీవించలేరు. అయితే ఈరోజు నీవు ఈ వాగ్దానాన్ని వెతికేవంటే, ఈ వాగ్దానాన్ని వినాలన్న ఆశ నీలో ఉందంటే, దేవుని మీద భయభక్తులు కనపరుస్తూ నీవు వాగ్దానాన్ని వింటున్నావు కాబట్టి దేవుని సన్నిధిలో నీవు నీతిమంతులువే. అయితే ప్రభు చెప్తున్నారు, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తారట. అంతేకాదు వారి శ్రమలన్నిటిలో నుంచి నేను విడిపిస్తానని మాటిస్తున్నాడు. ఏ శ్రమ నిన్ను చుట్టుకుని ఉందో అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు. అందరికీ కూడా ఆర్థిక పరంగానే ఉండదు కదా, ఆరోగ్యపరంగా అవ్వచ్చు, కుటుంబంలో మనుషుల ద్వారా అవ్వచ్చు, వ్యాపార లావాదేవీల వల్ల అవ్వచ్చు. మరి ఏ ఇతర శ్రమ అయినను నీ వద్ద ఉంటే, నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే ప్రభు చెప్తూ ఉన్నారు, ఆ శ్రమలు అన్నిటిలో నుంచి అంటున్నాడు ఆయన. 1, 2 అని కాదు, ఎన్ని నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయో వాటన్నిటిలో నుంచి కూడా నేను నిన్ను విడిపిస్తాను అని ఈ ఉదయకాల సమయంలో నిన్ను సృష్టించిన తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, నీతిగా బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన చిత్తానుసారంగా మనం జీవించి, మన ఆలోచన ప్రకారం మనం జీవించి, ప్రభువా నాకు సహాయం చెయ్యంటే అది అందుబాటులో లేని దాని గురించి మనం ఆశపడినట్టు అవుతుంది. మనం దేవుని లేఖన ప్రకారం జీవించాలి. ప్రతి దినము కూడా మనం దేవునికి భయపడి జీవించాలి. దావీదు గారు తన జీవితంలో ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డారండి. గొర్రెలు కాచుకునే దావీదు రాజ్యం స్థిరపడింది, మహారాజు అయ్యాడు, అనేక మందిని పరిపాలించాడంటే ఎంత అద్భుతం అది. ఆయన ప్రతి విషయంలో దేవునికి భయపడ్డాడట, నీతిగా బ్రతికాడట. కొన్నిసార్లు కొన్ని రకాల ఇబ్బందుల్లో పాపము చేసినప్పటికీ మరలా తన హృదయాన్ని ప్రభువు వైపు మళ్లించుకున్నాడు. అంటే లేఖనానికి భయపడ్డాడు, దేవునికి భయపడ్డాడు. ఆ భయభక్తులు, ఆ నీతే దావీదు గారిని ఉన్నతమైన స్థానంలో పెట్టింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఆనాడు దావీదు పలికిన మాట దేవుడు వాగ్దానంగా ఇస్తున్నాడంటే నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీకున్న శ్రమలన్నిటిలోంచి విడిపించాలని దేవుడి ఉదయకాల సమయంలో నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. భయపడొద్దు. ఇబ్బందికరమైన స్థితిగతులు ఉన్నాయనో, రేపటి దినమున ఒక ఆపద రాబోతుందనో ఆలోచన పెట్టుకోకూడదు. కానీ ఈరోజు దేవుని కోసం నువ్వేం చేయగలవు? ఈరోజు మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చెయ్యాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఈరోజు ఇంకా నేను ఆధ్యాత్మికంగా నేర్చుకోవాలనే ఒక ఆలోచన నువ్వు కలిగి నీ యొక్క వ్యక్తిగత ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మొదట నువ్వు బలపరుచుకో. దేవుని మీద విశ్వాసం ఉంచు, లేఖన ప్రకారం జీవించు. ఏదైతే దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడో ఖచ్చితంగా దేవుడు అన్ని విషయాల్లో నీ మొర ఆలకించి నీకున్న శ్రమలన్నిటిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.